ఎరుపు కలర్లో మందారాలు తోటలో కాసాయి. ఎంత చిక్కగా ముద్ద మందారాలు చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఫస్ట్ ఇలా మొగ్గలుగా వచ్చి తర్వాత ఇంత పెద్ద పూలు వస్తాయి. ఈ మందారాలు చూస్తేనే విజయవాడ కనకదుర్గమ్మ గుర్తుకు వస్తుంది. కనకదుర్గమ్మకు ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం. ఈ మందారాలతో దుర్గమ్మను పూజ చేస్తే చాలా మంచిది. మనము గుడికి ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి ఇంట్లో అయినా కూడా దుర్గమ్మ పటం పెట్టుకొని దుర్గమ్మకు పూజలు చేయవచ్చు. చాలా బాగున్నాయి చూడండి ఎరుపు కలరు. ఇటువంటి పూలు దొరకడం కూడా కష్టం. వీటిలోనే మనకు దుర్గమ్మ తల్లి కనిపిస్తుంది. ఈ ఎరుపు కలర్లో భగవంతుడు దుర్గాదేవి కనిపిస్తుంది కాబట్టి ఈ మందారాల్లోనే దేవుడు ఉన్నాడని అనుకోవచ్చు మనం. ఆ తల్లిని తలుచుకున్నామంటే మనల్ని కాపాడుతుంది దుర్గాదేవి. ఈ పూలు చూస్తేనే దుర్గాదేవే గుర్తుకొస్తుంది. భవానీ దీక్ష చేస్తూ ఇటువంటి కలర్ గల శారీస్ కట్టుకొని దుర్గాదేవిని పూజ చేస్తారు. భవానీ దీక్ష. దుర్గాదేవికి ఎరుపు కలరే ఇష్టము. కుంకుమ కలర్తో బాగున్నాయి. ఎరుపు కలరు సింధూరం అన్నా కూడా దుర్గాదేవి, సాక్షాత్తు దుర్గాదేవి, విజయవాడ కనకదుర్గమ్మ ఈ ముద్ద మందారాల్లో మనకు కనిపిస్తుంది. ఆ తల్లి అందరినీ కాపాడాలి, అందరూ బాగుండాలని కోరుకుందాం.